చిన్నరావిర్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పబ్బత్ బాలకిషన్ గౌడ్ కత్తెర గుర్తుతో గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ప్రజలను కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పేదల సంక్షేమం, రైతుల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. బాలకిషన్ గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని బాలకిషన్ గౌడ్ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఏ ఒక్క ఇల్లు కూడా, ఏ ఒక్క రేషన్ కార్డు కూడా, ఏ ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలా లేదు. ఈ 2 సంవత్సరాల్లో 30 ఇందిరమ్మ ఇండ్లు తెచ్చుకున్నాం, 47 రేషన్ కార్డులు తెచ్చుకున్నాం, 25 పెన్షన్లు తెచ్చుకున్నాం. అవే కాకుండా నెక్స్ట్ మనం డెవలప్మెంట్ కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పబ్బత్ కిషన్ గౌడ్ ని రంగనకి ఎంతో మెజార్టీ ఇచ్చినామో దానికన్నా 2 అంతల మెజార్టీ ఇచ్చి రంగనకి కానుకగా మన ఊరు నుంచి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. అదే కాకుండా 8కి 8 వార్డులు ఇవాళ గోలేటి గ్రామానికి పోతే ఇప్పటిదాకా అన్న ఒకటి అన్నాడు, అరే ఇంత చిన్న గ్రామంలో మాకు చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు 148 సర్వే నెంబర్ ప్లేస్ ఉందన్న. ఆ ప్లేస్ లో మనము మీ పేరు మీద, మల్రెడ్డి రంగారెడ్డి నగర్ పేరు మీద 60 గజాల ప్లాట్లు చేసి ప్రతి ఒక్కరికి, లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇవ్వాలి. ప్లస్ ఇందిరమ్మ